నమస్తే. ప్రస్తుతం మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా ఇబ్రహీంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పెంటయ్య గారు అయితే బరిలో ఉండబోతా ఉన్నారు. సో వారి మాటల్లోనే స్థానికంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా దాదాపు మన డిసెంబర్ 7 తారీఖు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. ఈ 2 ఏళ్లలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రేపు వారు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు, ఏంటిది, ప్రస్తుతం ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా. సో ఎట్లా ఉందని ప్రచారం చూస్తుంటే ఆల్రెడీ ఒక విజయోత్సవం ర్యాలీలా కనిపిస్తా ఉంది జనం. ఇది ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక చదువుకున్న వ్యక్తి ఎంబీఏ చేసి డాక్టరేట్ చేసిండు కాబట్టి పరిగి మీద అతని అభివృద్ధి మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెడతాడంటే రాత్రి రోజుకి 24 గంటల్లో 18 గంటల్లో అతని అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి పరిగి ప్రజలకు ఎక్కడనో పోయినా ఇప్పుడు మన సీఎం మన సొంత జిల్లాలో సీఎం ఉన్నాడు కాబట్టి మనకు పారిశ్రామిక వేడి వస్తున్నది, మన కొడంగల్కు మన పరిగి డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతలకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎక్కడనో బొంబాయి పూనా పోయి అవకాశాలు అవన్నీ బంద్ అయ్యి మన దగ్గరనే పరిశ్రమ మన సీఎం ఉన్నాడు కాబట్టి మన ఏరియా డెవలప్ అయితే మన నిరుద్యోగులకు అంతా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఇక్కడ ఉన్న యూత్ మొత్తం మైనార్టీ, బీసీ, ఎస్టీ, ఓసీ అందరూ ఎట్లా చేస్తున్నారంటే మా ఏరియా ముఖ్యమంత్రి మా ఏరియా అభివృద్ధికి నిదర్శనమైన రామ్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనమందరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెంటయ్య గారిని గెలిపిస్తే రేపు నిరుద్యోగులకు ఇన్ని మనకెంత అకింపేటు ఒక 10 కిలోమీటర్లు లేదు మాకు. ఇక్కడ ఉన్న యువత బైక్ మీద పోతారు, కంపెనీలో పని చేసుకొని ఇంటికి వచ్చి యథార్థంగా పడతారు. ఇప్పుడు లేదంటే ఎక్కడనో పోతుంటే ఎక్కడ పట్టణ చెరువు ఎక్కడనో పోతుంటే లేదా వేరే పూనా ముంబై మా తాన ఇంతకు మొదలు మా గ్రామంలో మాది వెనుకబడిన ఒక అడవి ప్రాంతం గ్రామం. ఇక్కడ మొత్తం ఏదో ఒకటి ఏజెంట్గా ఉండి బయట దేశం అంతా పంపించి ఇక్కడ ఉన్న యూత్ మొత్తం 15-20 వేలకు అక్కడ పోతుండ్రు. అక్కడికి వచ్చి ఆ పైసలు మళ్ళీ అయిపోయి మొత్తం మన జీవితం మొత్తం మస్కటు దుబాయ్ అక్కడనే అవుతుంది. అక్కడిది మంచిగా మన సొంత గ్రామంలో ఉండి భార్య పిల్లలతో హాయిగా ఉండి ఇక్కడ ఉన్న మన ముఖ్యమంత్రి చేసే డెవలప్మెంట్ కంపెనీలో చేస్తే మంచిదా ఒకసారి ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే బయట దేశం పోతే పెళ్ళ మీద వాడు అక్కడ 20 ఏళ్ళు అక్కడ ఉంటే వాడి జీవితమే సగం అయిపోతున్నది. అందుకొరకే యువత అర్థం చేసుకోవాలి. బయట దేశం పోతే మంచిగా నీ భార్య ఏంది, నీ పిల్లలేంది, నీ బతికేంది, ఇది ఒకటి. రెండవది గతంలో చేసిన డెవలప్మెంట్ ఏంది, ఇప్పుడు చేసే డెవలప్మెంట్ ఏంది. గతంలో నువ్వు పోతే గ్రామ పంచాయతీ నీకు చూపిస్తుంది ఏంటి డెవలప్మెంట్ ఎట్లున్నదో. పాత గోడలు 3 సంవత్సరాలు అయింది, పాత గోడలే కనిపిస్తున్నాయి. మన నిధులు ఏం చేసిండు, కట్టేటోడు ఏం చేసిండు, కాంట్రాక్టర్ ఏంది, ఎమ్మెల్యే సభ ఏం చేసిండో అది వాళ్ళు చెప్పాలి, గత వాళ్ళు చేసిన పని. ఇంకోటి ఇప్పుడు వచ్చిన మా రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్లో మా రేషన్ కార్డులే 10 సంవత్సరాల సంబంధించి ఇక్కడ ఉన్న ప్రజలకు మేము పార్టీలకు అతీతంగా వీడి టీఆర్ఎస్ ఓడా, వీడి బీజేపీ ఓడా, కమ్యూనిస్ట్ ఓడా, వీడు ఏ పార్టీ కాదు, పేదోడా అనేది చూసి మన రేషన్ కార్డులను రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి సైద్ భాయ్? 250 పరిగి మండలంలో హైయెస్ట్ రేషన్ కార్డులు కింద 280 280 రేషన్ కార్డులు వచ్చినాయి మా గ్రామానికి. అంటే అది డిస్టిక్ వైజ్ అది 2 కోట్లు. అంటే యావరేజ్గా ఒక భూస్వాములకు ఉన్న ఒక 10% భూస్వాములకు తప్ప 90% మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళకు రుణమాఫీ కంప్లీట్ అయింది. ఎవరికి కాలేదు, ఓన్లీ భూస్వాములు అంటే ఒక 20-30 ఎకరాలు ఉన్నది. అందులో నేను ఒక భూస్వామిని, నాకు కాలేదు. నేను దానికి ఏమి బాధపడతలేదు, నాకు కాలే. ఎందుకంటే నాకు 30 దాటి ఉన్నది రాదు. ఓకే, పేదలకు అయింది, నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే 90% అయింది ఏది రుణమాఫీ. రైతు బంధు ఒకరోజు అటు ఇటు ఉండొచ్చు, సంవత్సరానికి 12,000 వేస్తున్నాం. ఆడపిల్లలకు మా ఆడపిల్లలు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ పోయినా బస్ ఫ్రీ. పెళ్లికో, సందంకో, యాదగిరికో ఎక్కడ పోతున్నారు, ₹1 టికెట్ ఇంటికి వస్తున్నారు, సంతోషంగా వస్తున్నారు. కరెంటు బిల్లు 250 యూనిట్ల వరకు ఫ్రీ. ఎవరైనా బిల్లు కడుతుండ్రా? నేను ఒక్కరిని కడుతున్నా, ఎందుకంటే నాకు ఎర్ర కరెంట్ ఉన్నది. కానీ నేను బాధపడతలేదు. మా పేదలకైతే రేవంత్ రెడ్డి పరిపాలన కరెంటు ఫ్రీ ఇన్ని చేస్తున్నాం. రేపు ఇంకేమున్నది, కళ్యాణాలు ఇవి ఇంకో రాబోయే ఇంకా మా 6 గ్యారెంటీలలో మాకు టైం ఉన్నది. మరి 10 ఏళ్ళ గత ప్రభుత్వము 10 ఏళ్ళలో చేయలేంది మేము చేస్తాం ఒకటి. రెండోది ఈ నువ్వు ఊహించినవా, ఇది అడవి ప్రాంతం, దీనికి డబల్ రోడ్ వస్తుందా?
మాకు శాంక్షన్ అయింది ఆల్రెడీ తెలుసుకోండి. శాంక్షన్ అయింది ఎప్పుడు నెల కింద శాంక్షన్ అయింది, వచ్చింది మొత్తం డబల్ రోడ్ వచ్చింది, ఎస్టిమేషన్ వచ్చింది, అంత వచ్చింది. ఎస్టిమేషన్ కాపీ నీకు పంపించమంటే ఒక వాట్సాప్ పెట్టి ప్రకటిస్తాను. ఎస్టిమేషన్ కాపీ ఆల్రెడీ అది డబల్ రోడ్ ఏది గర్సింగాపూర్ టు ఇబ్రాహీంపూర్, అది మా కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. వచ్చిన విత్ ఇన్ 2 years లోనే డబల్ రోడ్. ఇది అడవి ప్రాంతానికి, ఇది మా ఇప్పుడు నేనేమంటున్నా, మా రేపు డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మన జిల్లాలో ఉన్నందుకు, మన జిల్లాలో మనం అతని కానుకగా కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థిని గెలిపిస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నాం, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది, ఇదే నిదర్శనం. ఇంకోటి ఇక్కడున్న వాస్తవంగా చెప్పాలంటే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. మా తాన BA SCలో కానీ BCలో కానీ మైనారిటీ అందరూ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బీఈడీలు చేసిన వాళ్ళు ఉన్నారు అంటున్నారు. వాస్తవంగా గత ప్రభుత్వము పెట్టేసి వేసిందా DSC కృష్ణ వేసిందే. మన గవర్నమెంట్ వచ్చినాకనే 10,000 11 వేసి రెండో DSC కూడా మేమే చేస్తాం. బీఈడీ వేసిన మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కృష్ణ? 45 మంది ఉన్నారు. వాడు 10 ఏళ్ళలో వీకింది ఏంది, DSC లేదు, పోస్టింగ్ లేవు. మళ్ళీ గ్రూప్ 1 అయింది, గ్రూప్ 2 అయింది, గ్రూప్ 3 కాలేదు, థర్డ్ అయిపోయింది. ఇంతో అంతో అవి కూడా అయినాయి. కష్టపడ్డాడు అది సిపెట్టి ఎడ్యుకేషన్ ఉంది, కష్టపడ్డాడు ప్రతి దాంట్లో ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, కాంపిటీషన్లో కొట్టుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు గత ప్రభుత్వం ఏమి చేయలే. గ్రామంలో దాదాపు 90% అభివృద్ధి కార్యక్రమాలు మేమే చేసినాం, ఏదో 10% మిగిలిపోయినాయి, రేపు గెలిచినాక 10% కూడా మేమే కంప్లీట్ చేస్తాం అనే విధంగా బీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు. మీరేమంటారు? గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకసారి ఫోటో కొట్టుకుంటే తెలుసు వాళ్ళ అభివృద్ధి. మీరు వచ్చిన కొత్త బిల్డింగ్ సంబంధించి అయితే మేము శాంక్షన్ మొన్న 3 months కింద ఎమ్మెల్యే సాబ్ని అడిగిన, కాంట్రాక్టర్ ఎవరు వాళ్ళే, ఎవరు BRS వాళ్ళు పాతలు ఆల్రెడీ బిల్లు కూడా వచ్చింది వాళ్ళకి. ఎప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక వచ్చింది బిల్లు. మొన్న 12,50,000 4 months కింద వచ్చింది. స్టార్ట్ చేయండి అని నేనే అడిగిన. మీరు కాదంటే కొత్త ఎస్టిమేట్ వేస్తాం, కంప్లీట్ చేస్తామని. కాకపోతే మాది ఆ పద్ధతి కాదు, నీవే చేసుకొని చెప్తున్నాం. నీవే చేసినావు, నీవే కంప్లీట్ చేయి. గవర్నమెంట్ మాదైనా పర్లేదు, నీవే కంప్లీట్ చేయి. మాకు సంతోషం ఎక్కడి, మాకు బిల్డింగ్ కావాలి, ఊరు అభివృద్ధి కావాలి. నువ్వు చేస్తే సంతోషం. ఎట్లా చేస్తామంటారు? ఏమంటారు? చేస్తామని చెప్తున్నా, చేస్తామని ఏమంటారు చూడు. రాత్రి వస్తా, రేపు వస్తా, ఇది కాదు, చెయ్యాలి, కంప్లీట్ చేయి. నీకు బిల్లు రాకపోతే అడుగు, బిల్లు వచ్చింది తెలుసుకో, ఈ ఆఫీస్కి పోతే చెప్తా కదా, మన మండలం పోతే చెప్తాది. ఏంది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా గతం లేక 6 నెలలకు అర్థం కాగతలేవు. సార్ కంప్లీట్ ఒక ఇక్కడ పెట్టిండు ఒక టీంను, ఇక్కడ పరిగిల వాళ్ళు పొట్టి 3-4 ఎప్పటికప్పుడు పేపర్స్ క్లియర్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు, నెలకే వచ్చేస్తుంది. ఏంటి సీఎం రిలీఫ్ ఫండ్ అప్పటిలా కాగతలేదు. సో ఇప్పుడు ఇందిరా మిల్ల గురించి ఒక అసంతృప్తి అయితే కనిపిస్తున్నట్టున్నది ఊళ్ళో. ఇల్లు వచ్చిన ఓకే ఫైన్, రానోళ్ళు అసలు వస్తాయి రావు, రెండో వస్తే ఎన్ని వస్తాయి ఏంటని అసలు వాళ్ళకి ఏం భరోసా? ఓకే అయితే బ్లాక్ వైజ్ మనకు వచ్చింది 3,500 ఇండ్లు. 3,500 దాకా ఒక ఎమ్మెల్యేకి ఏముంటుంది అంటే అతని బాధ్యత ఏముంటుంది? బ్లాక్ వైజ్ అంటే నియోజకవర్గంలో ప్రతి బ్లాక్ వైజ్ వంచండి ఇండ్లను. ఒక బ్లాక్కు 9 ఇండ్ల చొప్పున వంచండి. ఆయనకు ఎంత ఉంటుంది? ఒక ఎమ్మెల్యేకు టోటల్ నియోజకవర్గంలో ఉన్న 8 మండలంలో అందరూ ఈక్వల్. ఆ ఈక్వల్ పార్టీ చూడ బ్లాక్ వైజ్ ఇచ్చాడు మా లెక్కల. మేము పోయి అడిగినాం, లేదమ్మా నువ్వు ఒక బ్లాక్కు 9 ఇస్తాను. 9 ఇస్తున్నప్పుడు నా తాన గత పాత గ్రామ పంచాయతీ లెక్కన 2 బ్లాక్లు ఉన్న తండలు గిడ్డలు అని కలిపి మొత్తం ఎంత నాకు రావాలి? 9, 18 రావాలి. నేను 28 తీసుకున్నాను. 2 బ్లాకులు కలిపి 28 తెచ్చిన. ఎక్కువ తెచ్చినట్లే కదా. గర్సింగాపురంలో 2 బ్లాక్లు ఉన్నాయి. ఆ ఊరికన్నా ఎక్కువ నాకే, మిఠకూరు నాకన్నా పెద్దది, ఆ కన్నా ఎక్కువ నాకే తెలుసుకో. నేను ఆడికి కూడా ఎక్కువ తెచ్చాను. ఇంకా ఇప్పుడు 15 వచ్చినాయి మా గ్రామ పంచాయతీకు. వాస్తవంగా కొందరు నిరుత్సాహపడవచ్చు, దాన్ని నేను తప్పు పట్టాను. మా గవర్నమెంటే ఉన్నది, ఇందులో మా కమిటీ మెంబర్ నేనే. 100% ఇంకా 30 ఇండ్లను ఇచ్చి పేదలకు అందరికి సమానం చూస్తా, పార్టీలకు అతీతంగా. సో 2వ విడతలో 30 ఇండ్లు తెచ్చడానికి ప్రయత్నం చేస్తా, 100% చేస్తా. బాధ్యత నేనే తీసుకుంటున్నా. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు ఒకటి తీసుకుని నేను 100% చెప్తా. 15 ఇల్లు తీసుకున్నా అంటే బ్లాక్ వైజ్ 9 మీకు తెలుసు. నేను అయినా డబ్బులు తీసుకున్నా. ఇంకా ఈసారి కూడా డబ్బులు తీసుకున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే సాబ్ దగ్గర నాకు ఎమ్మెల్యే దగ్గర మంచి ఇది ఉన్నది, సాన్నిహిత్యం ఉన్నది. నేను పోతే ఎనీ టైం నాకు అపాయింట్మెంట్ ఇస్తాడు, కూర్చుంటాడు, మాట్లాడతాడు, సాయం చేస్తాడు ఆయన.
నేనేమంటున్నా ఇండ్లు అయినా సరే ఇప్పుడు చెప్తే రేషన్ కార్డులో మేము ఉన్నాము. ఇంకోటి ఏది ఆత్మీయ భరోసా 12,000 ఆత్మీయ భరోసా మండలంలో హైయెస్ట్ 120 వచ్చినాయి మా ఊరికి. 120 ఏంది భూమి లేని నిరుపేదలకు ఎన్ని 120 మంది బెనిఫిషియర్స్ ఉన్నది ఇబ్రాహీంపూర్లో. 120 మంది ఆత్మీయ భరోసా 12,000 అందరికీ అందినాయి. నువ్వు పక్క గ్రామాలలో తెలుసుకో, ఒక్కొక్క గ్రామంలో 5 వచ్చినాయి, ఒక గ్రామంలో 4 వచ్చినాయి. 120 అది కూడా 120లా ఇవి చూడలేదు, ఏది పార్టీలను చూడలేదు, ముఖాల మీద ఇట్లా పేదోని చూసినాం ఇచ్చినాం. మనవరుడా కాదా ఇట్లా మా డెవలప్మెంట్లా మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. మేము అధికార పార్టీలు ఉన్నాము. మా ఎమ్మెల్యే సాబు నిరంతరం 18 గంటలు కష్టపడి ఎమ్మెల్యే సాబు ఉన్నాడు. పక్కన సీఎం మా పక్క జిల్లా నిరుద్యోగ యువత రేపు మన పారిశ్రామిక తొందరగా అవుతున్నది. నిరుద్యోగులకు అవకాశం వస్తుంది. ఇక్కడ ఉన్న నిరుద్యోగ అవకాశం కంటే ఎమ్మెల్యేతో పోతాం. సార్ మా ఇబ్రాహీంపూర్కు 4 ఇవ్వండి, మా పిల్లలకు జాబులు ఇప్పించండి అడుగుతాం. మా పిల్లలు తీసుకుపోయి కంపెనీలో జాయిన్ చేపిస్తాం. అవకాశం మాకున్నది. 100% చేస్తాం. ఎమ్మెల్యే తోటి ఎక్కువ కొట్లాడేటువంటి మొండిని నేనే మండలంలో. ఇది అందరికీ తెలుసు మా కోలీగ్స్. నేను నిబద్ధతగా 40 ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీకే పనిచేసిన. నాకు వేరే పార్టీ తెలియదు. అది మా ఎమ్మెల్యే తెలుసు, మా లోకల్ మండలి తెలుసు. కాకపోతే సింపుల్గా ఉంటాం. ఎక్కువ మనము చేసేది వ్యవసాయం, నా వృత్తి. నేను రియల్ ఎస్టేట్ చేయను, గంజాయి దందా చేయను, ఏ దందా చేయను. ఊళ్ళో ఉంటా కాబట్టి నాకు షోపు డబ్బులు నాకు అవసరం లేదు. కానీ ఎమ్మెల్యే తక్కువైనా నా పని కాల్ చేయడానికి. ఎందుకంటే 40 ఏళ్ళ సంది ఒకటే పార్టీకి నిబద్ధతగా ఉన్నాను నేను. సో రేపు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఓకే, ఎక్కడెక్కడ కొన్ని డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉన్నది. సీసీ రోడ్లు ఓకే, ఆడాడ సర్పంచ్ క్యాండిడేట్ కొంచెం దాంట్లో నేను తప్పు పట్టాను. కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉన్నది. డ్రైనేజ్ సమస్య కంప్లీట్ తీరుస్తాం. డ్రైనేజ్ సమస్య కంప్లీట్. అక్కడక్కడ సీసీ రోడ్లు, ఇంద్రం ఇండ్లు ప్రతి పేదవారింటికి ముట్టేటట్టు 3 ఏళ్ళలో చూస్తాం. ప్రతి పేదవాడికి. రెండవది మాకు పారిశ్రామిక 2 ఇయర్స్లో అయిపోతుంది అనేది మాకు ఇన్ఫర్మేషన్. 1 ఇయర్ 2 ఇయర్ ఏది లగశల ఏరియాలో. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు అందరికన్నా మనకు ఏముంటుంది అంటే నిరుద్యోగ యువతకు వానికి సెక్యూరిటీ ఏం కావాలి, ఏదైనా ఒక ఉపాధి అవకాశం దొరకాలి. నా నెత్తిలో అదే ఉన్నది. ఏంది ఇక్కడ ఉన్న యువతకు 100% ఒక 10 మంది కన్నా నేను ఎంప్లాయ్మెంట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇది 100%. నేను ఎమ్మెల్యేతో కొట్లాడతా, పోరాడతా, ఇక్కడ ఉన్న యువతకు అది ఇస్తా. ఇక్కడ ఉన్న ఏముంటుంది పల్లెటూరులో డ్రైనేజ్, ఏది సీసీ రోడ్లు అవి ఓకే. రేషన్ కార్డులు 280 వచ్చినాయి. మండలంలో హైయెస్ట్ మాదే. రైతు భరోసాలో హైయెస్ట్ మాదే. ఇండ్ల కాడ కూడా నీకు తెలుసుకో, బ్లాక్ వైజ్ హైయెస్ట్ మాదే. లీడింగ్ మాదే ఇబ్రాహీంపూర్. ఇంత ఇచ్చినాం. ఇంకోటి ఎంపీ ఎలక్షన్లో క్రాస్ ఓటింగ్ అయింది. ఏంది బీజేపీ లీడ్ వచ్చింది అన్ని. మా ఊళ్ళో 350 లీడు మాది కాంగ్రెస్. సింగాపురం లేదు, మిఠాకోల్ లేదు, అన్ని అది వేరే విషయం. మన ఊళ్ళో విమర్శించకూడదు. నువ్వు తెలుసుకున్నా ఎంపీ కూడా నేను అదే నిబద్ధతోటి కష్టపడ్డా, అదే నిబద్ధతోటి లీడింగ్ తీసుకున్నా. సర్పంచ్ ఎంత చేద్దాం అనుకుంటున్నాను? సర్పంచ్ కూడా అదే లీడ్ ఉంటుంది. 400 కావచ్చు, 500 కావచ్చు, అంటే 900, 1000 పోలు కావచ్చు. ఇప్పుడు నేను టోటల్గా 350 అంటేనేమో 2 బ్లాకులు కలిపి. ఇప్పుడు అట్లా ఉండదు. యావరేజ్ 60%, 70% ఓట్లు మాత్రం 60% 100% పడుతుంది. నేను 80 వేస్తా, 100 వేస్తాను. గెలుపు ముఖ్యం. తీసుకురాగలుగుతా. దాని డెవలప్మెంట్ నా గురించి అందరూ పబ్లిక్ తెలుసు. నేను మాట ఇస్తే ఎంత 24 గంటలు కాదు. సింపుల్ మనిషి. మనకి మార్పాటాలు లేవు. పబ్లిక్ సేవ చేయడానికి 100% కష్టపడతాను. ఇది మా ఊరు డెవలప్మెంట్. నాకేముందంటే నేను నా మనసులో నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేదే నాది ఫస్ట్ నుంచి నా కోరిక. ఎందుకంటే నేను కూడా డిగ్రీ చేసిన 89లో నాది బీఎస్సీ కంప్లీట్. నాకు చదువు తెలుసు, చదువు విలువ తెలుసు. నేను వ్యవసాయంలో టర్న్ అయినా కాబట్టి ఈ పని పట్టినాను. కానీ నిరుద్యోగులకు ఒకరికి ఇప్పుడు పేదోళ్ళకు ఉంటుంది. అందరికీ ఏముంది కదా, 2 ఎకరాలు ఎకరం ఉన్న కమతాలు ఉన్న చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వానికి 2 ఎకరాల్లో ఏం పడుతుందో మనకు తెలుసు. వెళ్ళదు. ఈ నిరుద్యోగం అంతా డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు మా దగ్గర. ఈ డిగ్రీలు చేసిన వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఈయనే మనకు లగచర్యలో రేపు కంపెనీలు వస్తున్నాయి. మనం ఎమ్మెల్యేకు గిఫ్ట్గా ఇవ్వాలి. ఏంది పెంటాయని తీసుకుని ఇచ్చినామా? మీ ఎంప్లాయ్మెంట్ గురించి నా మీద ఇచ్చిపెట్టుండి. నేను ఎమ్మెల్యే సాపుతాడు కొట్లాడతా. మీ కంపల్సరీ నేను ఏమంటా 50 ఇప్పిస్తా, 100 ఇప్పిస్తాను కాదు, 10 మందికి నేను ఇప్పించే బాధ్యత నాది. ఏది అది కూడా కులాల మతాలకు ఖచ్చితంగా అన్ని వర్గాలకు
ఎడ్యుకేషన్ ఓన్లీ అమెరికా కొనికెళ్ళి పాస్పోర్ట్ వైదేశాల కొని ఇంకెవరైనా మాట్లాడతారా కృష్ణ ఇది ఏదైతే స్థానికంగా సో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పెంటయ్య మరియు గోవర్ధన్ రెడ్డి గారి మాటల్లో స్థానికంగా గ్రామంలో ఏదైతే 2 నెలల్లో సాధ్యమైనంత వరకు అభివృద్ధి పనులు అయితే చేసినాం అంటే 2 నెలల్లో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తే రాబోయే 3 సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి చేయడంలో ఎక్కడ అతిశయోక్తి లేదని చెప్పేసి ముఖ్యంగా డబల్ రోడ్ కూడా శాంక్షన్ కావడం సో జీపీ బిల్డింగ్ కూడా ఫండ్ అయితే వచ్చింది సో త్వరలోనే సో దానికి సంబంధించి పూర్తి చేసే ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పేసి సో ఇందిరమ్మ ఇల్లు అనేది మొదటి విడతలో సో దాదాపు 18 ఇల్లు తెచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా 2వ విడతలో దాదాపు 30 ఇల్లు తెచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా, దానికి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను గోవర్ధన్ రెడ్డి గారి మాటల్లో కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇందిరమ్మ ఇల్లు రాని అసంతృప్తులు సో ఫస్ట్ విడత సెకండ్ విడత ఇట్లా విడతల వారికి వెళ్ళిచ్చే ప్రయత్నం 3 ఇయర్స్లో ఇది ఒక నిరంతర ప్రక్రియ. సో కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం కూడా లేదని ఒక వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి డిసెంబర్ 17వ తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేయాలి. అధికార పార్టీ మద్దతు ఎవరికి ఉంది, అధిష్టానంతో మంచి సత్సంబంధాలు ఎవరికి ఉన్నాయి, సో ఇప్పటివరకు సంక్షేమ స్కీమ్స్ అన్ని గ్రామంలో ఏ విధంగా ఎవరి హయాంలో ప్రజల లోపలికి వెళ్ళినాయి వీటన్నిటిని ఆలోచన చేసి సో రేపు సర్పంచ్ అయిన పదవిలో సరైన వ్యక్తిని సమర్థవంతమైన వ్యక్తిని మనం కూర్చోబెట్టినప్పుడే గ్రామం అనేది ఇంకా అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళగలుగుతా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొకటి లగచర్ల అక్కింపేట దగ్గర ఐటీ కారిడార్ కావచ్చు, ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, సో ఇవన్నీ ఇక్కడ ఉన్న యువతకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో కూడా సాధ్యమైనంత వరకు గ్రామానికి అభివృద్ధి విషయంలో ముందరికి తీసుకుపోవడానికి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు పక్కనున్న సీఎం గారితో కొట్లాడి మరి గ్రామాన్ని మేము అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని గోవర్ధన్ రెడ్డి గారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి గ్రామస్తులందరూ వీటన్నిటిని ఆలోచన చేసుకుని డిసెంబర్ 17న సరైన వ్యక్తిని సమర్థవంతమైన వ్యక్తికి ఓటేసి గెలిపించుకుంటారని కోరుకుంటాము.